స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. కడతాల్, కైలాసపురి, మహేశ్వర మహాపిరమిడ్, పత్రిజీ శక్తిస్థల్ సాక్షిగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేషన్స్లో పత్రిజీ మిత్రులు, ద ఫౌండేషన్ ఫర్ పీస్ హార్మనీ ప్రెసిడెంట్, సిబిఐ డైరెక్టర్గా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన పద్మశ్రీ డిఆర్ కార్తికేయన్ గారు తన వరల్డ్ మెడిటేషన్ డే సందేశాన్ని ఇచ్చారు. ఆయన సందేశానికి ముందు పిఎంసి అడ్వైజర్ శ్రీ హనుమంతరాజు గారు మరియు విదేశాల నుంచి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్న మిస్టర్ ఇవాన్ అండ్ మిస్టర్ ఇటికాన్ గారు తమ ప్రారంభ సందేశాలు ఇచ్చారు. చాలా అడ్వైజరు అండ్ పిఎంసి ట్రస్ట్ చైర్మన్ గారు హనుమంతరాజు గారు మెసేజ్. Thank you, sir. Respected Karthikeyan sir and other respected dignitaries. సో మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు. కామ్గా మెయింటైన్ చేసుకుని నెంబర్ ఆఫ్ అవర్స్ చేయండి. 6 hours మెడిటేషన్ అంటే సామాన్యం కాదు. అది కూడా పత్రిక గారు ఏం చెప్పారంటే గ్రూప్ మెడిటేషన్ ఇంకా మోర్ వాల్యుబుల్ ఉంటుంది, ఇంటి దగ్గర కంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ చెయ్యండి. మెడిటేషన్ చేసేటప్పుడు పత్రిక గారు ఏం చెప్పారో చేతుల్లో చేలు పెట్టుకొని చేసుకోండి. మిగతా టైంలో మీకు ఎక్కువ చలి పుడితే శివుడు పార్వతికి ఒక ముద్ర చెప్పారు. ముద్ర ఏంటంటే కింద ఎడం చేయి పెట్టి దాని మీద కుడి చేయి పెట్టి ఉంటే మీకు బయట ఏముండా కూడా ఆ చలి మీకు రాదు, మీరు దుప్పటి కప్పుకోక్కర్లేదు. మెడిటేషన్ అప్పుడు సార్ ఏం చెప్తే అలా చేయండి, పెట్టుకొని శ్వాస మీద ధ్యాస. రిమైనింగ్ టైంలో కూర్చున్నప్పుడు ఇదేటప్పుడు ఈ ఎడం చెయ్యి కింద పెట్టుకొని కుడి చెయ్యి పైన పెట్టుకొని కూర్చోండి. ఇలా కూర్చోంటే ఏ చలి మిమ్మల్ని ఏం చేయదు, పత్రిక గారు చూసుకుంటారు. ఈ ముద్ర భ్రమణ ముద్ర అంటారు. ఇది శివుడు పార్వతికి చెప్పాడు చలిని తట్టుకునేటంటూ. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని మీకు చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హనుమంతరాజు గారు. May I request Ivan to give your welcome message on this meditation day, a minute or two. Oh, thank you, Chandra. Greetings and big hello to everyone. I'm honored and very happy to be here. Do you need to translate or? You finish. Okay. I see India as having the biggest role in the world for making the transformation we need to do, because India is bringing the spiritual knowledge that is truly needed for what we need to live today. So other countries might have something else, but it is truly this land, this holy land, that will make us live in a different world that we all desire. సో ఇండియాలో ఎవరు ఏ కంట్రీస్ ఏం చేసినా కూడా ఇక్కడ ఇండియా అయితే చక్కగా మనం ఇండియన్ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మనకి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు. Being born in India and living here and not meditating is like living in a supermarket and starving to death. ఇండియాలో పుడితే ధ్యానం చేయకపోతే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి అదే నిజమనుకొని అలా ఉంటే మెల్లగా చనిపోతాము అన్న సిచ్యువేషన్లో ఉన్నట్టు లెక్క. అంటే ఇండియాలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి అంటున్నారు. So you need to meditate because this is your greatest service to the humankind. మనం ధ్యానం చేయడం ద్వారానే అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తాం అందరికీ. కాబట్టి ఖచ్చితంగా అందరూ ధ్యానం చేయాలి. Thank you for gathering in this big number. థ్యాంక్ యూ ఇవాన్ గారు. Om Shanti, Namaskar. Sawadee Krab, that's word in Thailand. I'm from Thailand. It is a Buddhist country. 90% of Thai people are Buddhism, and I'm born in Thailand. And all the Buddhism is come from India. So very great, very pleasure to come to the original of meditation, and I have been doing meditation for more than 60 years every day. So meditation is a part of my life. I cannot imagine I
can make a living or I can live without meditation. So very great pleasure to be with all of the master of meditation, and in the very auspicious day, that 21st of December is World Meditation Day. So thank you very much for being invite me here, and be very happy with you. Be blessed. Thank you. థ్యాంక్ యూ ఎటికాని గారు. నేను థాయిలాండ్ నుంచి వచ్చాను, ఒక బుద్ధిస్ట్ కంట్రీ. నేను 60 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి. అందరూ థాయిలాండ్ అందరూ కూడా మెడిటేషన్ చేస్తారు. అండ్ అయితే మెడిటేషన్ బుద్ధిజం అంతా ఇండియా నుంచి వచ్చింది. సో నేను ఈరోజు ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది, అందులో కైలాసంలో ఉండడానికి. సో అని చెప్తున్నారు. สวัสดีค่ะ Namaskar, Namaste. This is my first time here. But I come to India every year, but this my first time here. I feel very exciting and feel very happy to meet all of you. We learn meditation, we learn anapanasati in the Buddhist way. But if I touch Pratiji technique about anapanasati, it is the way to touch meditation in deep with the short time. This is the good innovative technique. Thank you very much. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను ఎన్నోసార్లు ఇండియా వచ్చాను, కానీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాము బుద్ధిస్ట్ కంట్రీలో, కానీ పత్రి గారు చెప్పినట్టు ధ్యానం చేస్తే అది నిజంగా డీప్గా వెళ్ళి ఒక నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన తీసుకొస్తుంది అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్. సో we listen to elaborate message by Padmasri Karthikeyan sir గారి మెసేజ్ తీసుకుందాము. Let me take the pleasure of welcoming Padmasri D.R. Karthikeyan garu, who believes that meditation is the only way for world peace. So manandar madhya ippudu Padmasri D.R. Karthikeyan garu unnaru. ధ్యానం ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి లభిస్తుంది అని మనం అంటాం కదా, త్రికరణ శుద్ధిగా అని. అలా ఆయన ఆచరిస్తూ అదే మార్గము ప్రపంచ శాంతికి అని గట్టిగా ఉద్ఘాటిస్తున్నారు. సో పద్మశ్రీ టి.ఆర్. కార్తికేయన్ గారు is the president of the Foundation for Peace, Harmony and Good Governance and a distinguished retired Indian Civil Services officer. He has served as the director of the CBI, Special Director General of CRPF and Director General of the National Human Rights Commission. Awarded the Padma Shri in 2010. He serves on several boards and is closely associated with global spiritual organizations. A dedicated meditation practitioner, he is a spiritual ambassador and a key mentor to Buddha's Yoga Foundation. ఈయన వివిధ రకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థల ద్వారా తన సేవను అందిస్తూ ఆధ్యాత్మిక దూత అన్న పదానికి నిలువుటద్దంగా మనమందరి ముందు నిలుపున్నారు. లెట్ us listen to him. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. పత్రి గారికి ఎంతో క్లోజ్ అయినటువంటి ఒక మిత్రుడు, అన్ని స్పిరిచువల్ సంస్థలకి అంబాసిడర్గా ఉన్నటువంటి కార్తికేయన్ సార్ మనకి అండ్ ఎన్నోసార్లు ఈ కైలాసపురి అక్కడ శక్తి స్థలాలు కనిపిస్తుంది. కైలాసపురి చక్కగా డెవలప్మెంట్కి ఆయన ఇనీషియల్గా పునాదికి కూడా పిరమిడ్ పునాదికి వచ్చారు ఆయన. సో అలా పిరమిడ్ వ్యాలీ పునాదికి వచ్చారు, ఎన్నో మన QLU పునాదికి వెళ్ళారు, పిరమిడ్లకి అన్నిటికీ కూడా చక్కగా ఆయన ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆయన ఎనర్జీ మనకి ఎంతైనా ఉండాలి. ఎస్ సార్, యువర్ మెసేజ్. Respected Bhaskar Reddy garu, respected trustees, dear Chandra, all the meditators, Antarikya Namaskar. This is a great important day. This is Brahmarshi Patriji's day actually. If 21st December every year has been declared as International Day of Meditation, that is, the whole world has accepted the value or importance of meditation. Yes, the credit can go to all the masters, traditions of thousands of years, but one particular person who visualized creating a Dhyana Jagat
And 30 years back, when he started this Dhyana Mahayajna on 21st December, we all worked for it. But what made the United Nations choose 21st December as a World Day of Meditation? The power of Patriji's thoughts. We did not ask for 21st December. And how did Patriji knew 21st December has to be declared World Meditation Day? That is the power of intention of the great master. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను వచ్చి ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు పత్రి గారి పవర్ ఎంతైనా ఉంది. ఈ అంతర్జాతీయ దినోత్సవం, ధ్యాన దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే దానికి ఎంతోమంది అఫ్కోర్స్ సేవ చేశారు, ఎన్నో రకాలుగా ప్రయత్నించిన ఒక వ్యక్తి, ఒక మాస్టర్ పత్రి గారు. ఆయన 30 సంవత్సరాల నుంచి కళలు ఆయన అనుకున్నట్టుగానే ఈ పత్రి ధ్యాన యాగాన్ని మనం ఎన్నో సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు 21 డిసెంబర్నే ఆయన స్టార్ట్ చేశారు. 21నే మనకి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రకటించబడింది. అంటే ఎలా జరిగింది ఆయనకు తెలుసు, ఆయన పవరు. అటువంటి గొప్ప వ్యక్తితో, మన గొప్ప మాస్టర్తో మనం ఉన్నాం. And as you all know, Buddha CEO Quantum Foundation, founded by Chandrasekhar and his team, is an offshoot of PSSM that is inspired by and blessed by Brahmarshi Patriji. And this organization, last 3 years, focused on having regional conferences, world conferences, only focusing on demanding the world please declare a day in a year as World Meditation Day. We all know very well 14 years back, when our Honorable Prime Minister Narendra Modi ji went and addressed the United Nations asking for World Yoga Day, the world accepted it. So, yoga is being practiced all over the world, every country. It's good, because it's good for the Hatha Yoga is good for the physical body also. But we realize far more important is, equally or far more important is dhyana, meditation, because everything starts with the mind. The thoughts have to be purified, elevated. For that, the surest and only way is dhyana, meditation. ఈ ధ్యానం అనే ద్వారానే మనము ఒక ఆలోచనని పూర్తిగా మనశ్శూన్యం అవ్వాలంటే, మన ఆలోచనలు క్లియర్గా ఉండాలంటే ధ్యానం ద్వారానే మనం చేయగలుగుతాము. ఎస్ సార్. అండ్ బుద్ధా శివ క్వాంటమ్ ఫౌండేషన్ అనేది మన పత్రి గారి ద్వారా వచ్చినటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి, అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. అయితే ఈ సంస్థ గత 3 సంవత్సరాలుగా ఒక మెడిటేషన్ డే కావాలని కాన్ఫరెన్స్లు నిశ్చయంగా చేస్తూ ఉండటము మనకి చక్కగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఎస్. When I first met Brahmarshi Patriji, again in Hyderabad by a chance meeting, and still he has been telling me all the time that I want to create Dhyana Andhra Pradesh. Then said Dhyana Bharat. And he said, I want everyone in the world. So Dhyan Jagat they want to create. That is his vision. A simple person with good intention, powerful intention. And while in his lifetime he travelled tirelessly, villages, towns, cities, states, in many countries, doing his very best to promote meditation. But then that message was carried on by the many masters created by him in the roadway. Dhyan Jagat is his ambition. So he's here. We can all see in the Shakti Sthal, he's so delighted, happy that his vision is coming true. World has accepted what he wanted to do 40 years back. The greatest tribute to the great master.
అద్భుతం. సో పత్రి గారు నేను ఎప్పుడో కలిసినప్పుడు 20 సంవత్సరాల క్రితము ధ్యాన జగత్ కావాలి, ధ్యాన భారత్ కావాలి అని చెప్తూ ఉండేవారు. ఆ విషయం, ఆ కళలన్నీ కూడా ఈరోజు చక్కగా అవుతున్నాయి. ఆయన ద్వారా ఎంతోమంది మాస్టర్స్ క్రియేట్ అయ్యి, ఎన్నో ఆర్గనైజేషన్స్ క్రియేట్ అయ్యి అక్కడ ఆయన చూస్తున్నారు. పత్రిజీ శక్తి స్థలంలో చాలా మస్ట్ బి వెరీ వెరీ చాలా ఎంతో ఆనందంగా ఉంటుంటారు. ఇదంతా కూడా ఆ కళ్ళన్నీ కూడా నిజం అవుతున్నాయి ఇప్పుడు అని చెప్పేసి ఈసారి పత్రిక గారికి చెప్పబడ్డారు. You know, after the 9/11 attack on the World Trade Center in America, everyone started talking about yoga. The whole world started about yoga. Now after the pandemic and after in recent times, so much of stress, so much of war, so much of killings, so much of addiction, corruption, injustice, and all sorts of new diseases now. Millions of people dying out of starvation and getting killed in the wars. So the new pandemic is depression and stress. Even the richest countries, there is a lot of money, lot of food, but they are suffering from physical health, mental health. Many parts of the world people are starving. And water getting polluted, air is getting polluted, and so much of corruption. People living everywhere, not a happy life beyond with money, without money, poverty, and all that. Now we have realized now it is the governments, United Nations, laws, courts, police have not been able to solve all the problems. More and more hospitals everywhere, more and more medicine. All parts of the body can be replaced in hospitals and all that. But you see everywhere unhappiness, stress. So all that, the remedy owned by ancestors, that is Aham Brahmasmi, Tattvamasi, go within. Unless the peace can be attained within each individual, and only in such society where there is respect for the right things, right thoughts, right actions, we are not going to create a world where there is peace. How do we create a world without war, where there is injustice, nobody dies and all that? So ultimately we have come to the same decision. Meditation on the part of the individual is only way. When every individual does it, the society becomes a society where righteousness prevails, and it will elect good leaders whose consciences of what is right and what is wrong. And only when the world is governed by such leaders, there can be peace. Otherwise, we have more and more weapons of mass destruction. Biological weapons, it's a real story. People are spending money creating biological weapons, how to destroy whole nations with biological weapons. We are living in a dangerous world. We want to prevent total destruction of the world, humanity, the world. We have to impart meditation to every individual all over the world. It's a big task, but then organizations like Patriji's, he never thought, I am one individual, what can I do? He said he will do whatever he can, and we have seen millions of people doing it. But many more millions have to be done. For that, ladies and gentlemen, you are fortunate to come on this path. Please follow these spiritual practices. Spread this knowledge to more and more people. Then only we can live a better world for our children and grandchildren. ప్రపంచంలో ఎంతో అశాంతి, యుద్ధాలు ఉన్నాయి, టెర్రరిజం ఉంది. ఇవన్నీ ఎన్నో గవర్నమెంట్లు హాస్పిటల్ క్రియేట్ చేస్తున్నాయి, ఇంకా పోలీస్ స్టేషన్లను కానీ పీస్ గురించి, కాన్ఫ్లిక్ట్ గురించి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అశాంతి అలాగే ఉంది, యుద్ధాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా, గవర్నమెంట్లు చేసినా కూడా అది మాత్రం తగ్గటం లేదు. మనకు అది తెలుసు. ఎన్నో కోర్టు కేసులు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా అశాంతి కానీ, యుద్ధాలు కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ తగ్గట్లేదు. దానివల్ల మనిషికి ఎంతో ఒత్తిడి ఉంది. వీటికి కేవలము ధ్యానం మాత్రమే సరైన మార్గము అని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో ధ్యానం ద్వారానే ఇదంతా కూడా మనం తీర్చగలుగుతాము. ఈ విషయం గురించే
అందరూ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. పత్రికారి ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుంది. అయితే పత్రికారి నేనేం చేయగలను, ఒక్కరినే ఉంటే ఏమవుతుందని కాకుండా చక్కగా ఒక ఎంపవర్మెంట్తో ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేయడము. ఈరోజు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే లక్షల కోట్ల మంది చక్కగా ధ్యాన మార్గంలో వచ్చారు. అయితే ఇది సరిపోదు, చాలా మంది ఇంకా ఎంతో మందికి ధ్యానం నేర్పాలి. కాబట్టి మనము ఎక్కడితో కాదు, ఇంకా దీని ముందుకు బాగా తీసుకువెళ్ళాలి.